మహాకృపను బట్టి మీకు స్తోత్రం ప్రభా. మీకు మీరుగా నాయన మీ యొక్క శరీరాన్ని మా కొరకు సమర్పించారయ్యా. ఈ దినం ఏ ప్రజలైతే మిమ్మల్ని ఆహ్వానించారో ఆ ప్రజలు రేపటి నుంచి ప్రభా పరిశుద్ధ వారంలో ప్రభా మిమ్మల్ని హింసించుకు కోరుకున్నారు. మా జీవితాల్లో కూడా ప్రభా మేము ఎన్నో విధాలు తప్పిపోతున్నాం ఆయన. ప్రతి క్షణమునైనా మిమ్మల్ని సెలవు వేసే స్థితిలో మేము ఉంటున్నాము ఆయన. అది గుర్తెరిగి మా హృదయాలను శుభ్రపరచుకోవడానికి సహాయం చేయండి. పరిశుద్ధ వారంలో ప్రవేశించకుంటే ప్రభా మాలో ఉన్న ప్రతిమైన మరణాన్ని మీరు తీసివేయమని తెలిసి అడుగుతున్నాం. మీరే మాతో మాట్లాడండి అయ్యా. అన్ని విషయాల్లో మీరు మాతో నడిపించి మహిమ పొందండి. నేటి కుమారుడు ద్వారా ప్రభా మీరు ఇచ్చిన హెచ్చరికను బట్టి మీకు స్తోత్రం. ప్రతి బిడ్డ ప్రభావం హృదయంలో భద్రం చేసుకొని తమ జీవితాన్ని తాము సరి చేసుకోవడానికి సహాయం చేయండి. ఈ లోకం శాశ్వతం కాదు ప్రభా, అది గుర్తెరుగులకు సహాయం చేయండి. పవిత్రమైన హృదయం ప్రతి బిడ్డకు దయచేయండి. ఆయన నీకే స్తోత్రం ప్రభా. మీరు మా కొరకు ఆశల మీద పలుకుంటున్నారు. మేము ధ్యానించని ఉంటుండగా ప్రభా ప్రతి హృదయాన్ని మీరు సిద్ధపరచమని బ్రతికాడుకుంటున్నాం. మీ ఆత్మతో మీరు మమ్మల్ని ప్రేరేపించండి అయ్యా. మీకు కొరకు మేము జీవించే కృపను మీరు మాకు దయచేసి మహిమ పొందండి. ముఖ్యంగా బిడ్డలు ప్రేమతో తెచ్చి కానుకలు జీవించండి నాయన. చేతులు చాపి వహించి ఉంటుండగా నాయన మీ యొక్క కృపలో వారిని భద్రపరచండి. ప్రతి ఆశీర్వచం వారికి దయచేసి నాయన. వారికి మళ్ళీ ఇబ్బందుల కష్టాలు తీసివేయండి నాయన. అందరి చేతులను బలపరిచి వారు ఏదైనా హృదయవాంఛతో ఇక్కడికి వచ్చారో ప్రభా వారిని అన్నింటినీ నెరవేర్చి ప్రభా వారికి కావాల్సిన సంతోషం దయచేసి వారి గృహాల చుట్టూ నీ కాపుగా నుంచి మీరే నడిపించి మంచి పొందమని ప్రతి బిడ్డను నీ చేతికి అప్పగించుకుంటూ త్వరగా నామంలో బహుఘనంగా బ్రతులాగి వేడుకుంటున్నాను తండ్రి.